ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం ఆర్ఎండ్బి కార్యాలయం ముందు యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరించాలని, మెమో 57 ప్రకారం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలని కోరారు. అలాగే పెండింగ్ డిఏలు, జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐ, ఈఎల్ ఎన్కాష్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని, రిటైర్ అయిన రోజే అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉపాధ్యాయుల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. అదేవిధంగా 302 జీవోను పునరుద్ధరించాలని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని, ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు పిల్లి రమణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ రూపొందించాల్సిందని, పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి 30% ఐఆర్ ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసులను నియమించాలని, జడ్పీ పరిధిలోని ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలు కలెక్టర్ పరిధిలో నిర్వహించాలని, పెండింగ్ డిఏలు వెంటనే చెల్లించాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మండల రామంజనేయులు, ఏపీ ఎన్జీఓ నాయకులు బివి శాస్త్రి, రవికుమార్, నాగమోహన్, పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు రామరెడ్డి, చెంచయ్య, బాలాశంకరయ్యతో పాటు వివిధ మండలాల నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు పిఆర్టీయు ధర్నా చేయడానికి ముందుకొచ్చి విజయవంతంగా ధర్నా నడిపిస్తూ ఉన్నాము. మరి మొదటగా ప్రధాన డిమాండ్లు ఏంటంటే సర్వీస్ రూల్స్కు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది, దాన్ని క్లియర్ చేయమని చెప్పి, రెండవది ఉపాధ్యాయులకి, పెన్షనర్స్కి, ఉద్యోగులకి రావాల్సిన ఐఆర్ కానీ, పిఆర్సీ కమిషన్ కానీ ఎటువంటిది ఏళ్ల తరబడినాక ఇంతవరకు వేయలేదు. అట్లాగే పెండింగ్లో ఉన్న డిఆర్ఈఆర్స్ అన్నీ కూడా వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులకి, ఉద్యోగులకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ని కూడా వెంటనే చెల్లించాలని చెప్పి, ఉపాధ్యాయులకు రావాల్సిన ఎర్న్ లీవ్ మంజూరు చేయాలని చెప్పి, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను ఇవ్వాలని చెప్పి ప్రధాన డిమాండ్లు అన్నింటినీ కూడా మరి మేము ఫోకస్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము. 25వ తేదీ విజయవాడ కేంద్రంలో పెద్ద ఎత్తున పిఆర్టీయు రాష్ట్ర సంఘం తరఫున ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అప్పటికీ మా సమస్యలు పరిష్కారం కాకపోతే మరి ఇంకొక రూపంలో కూడా మా వాణిని వినిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.